నాకు షోల్డర్‌లో లిగమెంట్ టేర్ అయిందండి. దానికి ఆపరేషన్ చేయించుకోవాలి. ఆపరేషన్ చేస్తే మునుపటి లెక్క నేను అన్నీ ఆడగలనా? అసలు లేకుండా అది ఏమీ చేయలేకుండా పోతానా? అన్నది చాలామంది అడుగుతూ ఉంటారండి. ఆపరేషన్ వల్ల వచ్చే సమస్యలేంటి? లేకపోతే ఆపరేషన్ చేయించుకోకపోవడం వల్ల వచ్చే సమస్యలు నష్టాలేంటి? దాని గురించి తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. ముఖ్యంగా యుక్త వయసులో అంటే 20 నుంచి లేకపోతే 15 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలకి షోల్డర్ పెయిన్‌లో ఎక్కువగా చూసేది ఏంటంటే డిస్లొకేషన్. బాల్ బయటకొచ్చేసిన సమస్య. చాలామందికి కంప్లీట్‌గా బాల్ బయటకొస్తుంది. కొంతమందికి సగం వచ్చి దానికి అదే అడ్జస్ట్ అయిపోతూ ఉంటుంది. మొదటిసారి జరిగినప్పుడు ఏమీ అనిపించదండి. ఎంఆర్ఐ తీయించుకున్న ఒక డిస్లొకేషన్‌కి ఏమీ కాదు. మనం ఫిజియోథెరపీ కొన్ని రోజులు రెస్ట్ ఇచ్చిన తర్వాత కండబలం పెంచుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన ఎక్సర్సైజ్‌లు చేసి మళ్ళీ అన్ని పనులు చేసుకోవచ్చు. కానీ తరచుగా బాల్ బయటకొస్తుంది. ఒక యాంగిల్‌లో నాకు తెలిసిపోతుంది. దాన్ని చేయలేకపోతున్నాను అని చాలామంది అశ్రద్ధ చేస్తూ ఉంటారు. మళ్ళీ బయటకొచ్చినప్పుడు చూసుకుందాంలే. కొంతమందికి బయటకొచ్చినప్పుడు దానికి అదే సెట్ అయ్యే అవకాశం ఉంది. కొంతమంది డాక్టర్‌ని సంప్రదించి మత్తులో దాన్ని సరి చేసుకునే అవకాశం ఉంది. సో, ఇలాంటి సమస్యతో బాధపడుతున్నప్పుడు దాన్ని బ్యాంకార్డ్స్ టేర్ అంటాం. ప్రతిసారి బాల్ బయటకొచ్చినప్పుడు ఆ లిగమెంట్ ఎంతైతే చిరుగుతుందో అది పెరిగే అవకాశం ఉంది. తరచూ వచ్చే జాయింట్ డిస్లొకేషన్‌లో ఫోర్స్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. మొదటి డిస్లొకేషన్‌కి ఎక్కువ ఫోర్స్ కావాలి. నిద్రలో కూడా తరచుగా జరిగితే నిద్రలో కూడా బయటకొచ్చే అవకాశం ఉంటుంది. సో, బయటకొచ్చినప్పుడు ఆ లిగమెంట్‌ని ఇంకొంచెం పెద్దది చేస్తూ టేర్‌ని బయటకొస్తూ ఉంటుందనమాట. సో, దానికి సమస్య పెరుగుతున్నప్పుడు ఎక్కువగా అశ్రద్ధ చేయకూడదండి. నా యాక్టివిటీస్ కావాలి. నేను అన్నీ ఆడతాను. నాకు దీనివల్ల ఆగిపోతున్నాను. దీనివల్ల భయం అప్పుడప్పుడు తెలుస్తుంది. కానీ రోజు వచ్చే సమస్య కాదు కాబట్టి చాలామంది నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ వచ్చినప్పుడు చూసుకుందాంలే అన్న ఆలోచనతో చాలామంది ఉంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే ఆ చిరుగు చిన్నగా ఉన్నప్పుడు మనం సరిచేసుకుంటే దాని ఫలితం కూడా చాలా బాగుంటుంది. దాన్ని అశ్రద్ధ చేసి అది పెద్దదయిన తర్వాత ఆ సమస్యను చూసుకుందాం అన్నప్పుడు దాని ఫలితం కూడా చాలా నష్టం ఇస్తుంది. చిన్న చిరుగున్నప్పుడు ఫలితం పెద్దది అయిన తర్వాత అంత ఫలితం ఉండదు. అందుకే దాన్ని ముందుగా చూపించుకొని దాన్ని సరిచేసుకోవడం మంచిది. ఆపరేషన్ ఎందుకు చేయించుకుంటారంటే నొప్పి తగ్గి, సమస్య తగ్గి నేను మునుపటి లెక్క అన్నీ ఆడగలను. అందుకు పనికొస్తుందా అంటే ఖచ్చితంగా ఆపరేషన్ దానికే పనికొస్తుంది. ఆపరేషన్ తర్వాత నేనేమి చేయలేను అన్నప్పుడు ఆపరేషన్ వేస్ట్ అండి. ఆపరేషన్ వల్ల ఫలితం ఏంటంటే నేను ముందుటి లెక్క అన్నీ చేసుకోగలను. ఆ పనులన్నీ చేసుకోవడానికి ఆపరేషన్ సహకరించాలి. అంతే తప్ప ఆపరేషన్ చేసిన తర్వాత నష్టపోతానన్న దానికి మీనింగ్ లేదండి. అదొక పెద్ద అపోహ. దాన్ని దూరంగా ఉంచండి. ముందు సలహా తీసుకోండి. ఎప్పుడు ఆపరేషన్ చేసుకుంటే దానికి ఫలితం వస్తుంది. ఎందుకంటే అదే ఆపరేషన్ మీరు 2 సార్లు డిస్లొకేషన్ అయిన తర్వాత లేదా 10 సార్లు డిస్లొకేషన్ అయిన తర్వాత సేమ్ ఆపరేషన్ ఫలితం కూడా మారిపోతుంది. డాక్టర్ చేసే విధానంలో మార్పు కాదు. మీరు వచ్చిన విధానంలో వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చారన్న దాన్ని బట్టే మీ ఫలితం కూడా ఉంటుంది. ఎందుకంటే 10 సార్లు అయినప్పుడు లోపల కండ ఏమీ ఉండదు. మీ కండ కుట్టడానికి కూడా. అలాంటప్పుడు వేరే కండను తీసుకురావడం లేకపోతే పక్కనున్న బోన్ పెట్టడం ఇలాంటి క్రియేటివ్ సర్జరీస్ చేసేటప్పుడు దాని ఫలితం కూడా ముందటి లెక్క ఉండదు. సో, దాని సమస్య చిన్నగా ఉన్నప్పుడు చూపించుకుంటేనే దాని సత్ఫలితం కూడా బాగుంటుంది. రెండోది 40 దాటిన తర్వాత కఫ్ టేర్ అంటాం. పార్షియల్ కఫ్ టేర్, కంప్లీట్ కఫ్ టేర్. పార్షియల్ టేర్‌లో చాలామందికి సమస్య ఫిజియోథెరపీ లేకపోతే చిన్న ఇంజెక్షన్ తోటి పోతూ ఉంటుంది. అది కంప్లీట్‌గా ఉందా? పార్షియల్‌గా ఉన్నదా? అన్నది ముందు తెలుసుకోవాలి. కంప్లీట్‌గా ఉన్నదాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఇప్పుడు కాదు నాకు పెద్ద సమస్య లేదు. వేరే పనులన్నీ చేసుకోగలను అన్నప్పుడు అలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. లేదంటే ఈ భుజం కాకపోతే రెండో భుజం వాడుతూ ఉంటారు. ఈ కంప్లీట్ టేర్ అనేది నెగ్లెక్ట్ చేసేటప్పటికి ఏంటంటే అది దూరం జరిగిపోయిన తర్వాత దాన్ని కుట్టడానికి కూడా చాలా పెద్ద సమస్య అయిపోతుంది. దాన్ని కుట్టడం కూడా కష్టంగా మారిపోతుంది. ఎందుకంటే 2, 3 సెంటీమీటర్ల కన్నా దూరం జరిగితే మీ కండ సాగే విధానం కండ సాగదు కాబట్టి కుట్లు కూడా పట్టే అవకాశం తక్కువ. దానివల్ల మీ ఆపరేషన్ వల్ల ఫలితం మారిపోతుంది. సో, నెగ్లెక్ట్ చేయకుండా ముందే సమస్యను తీర్చుకుంటే దానికి రిజల్ట్స్ కూడా చాలా బావుంటాయండి. తొందరగా మునుపటి లెక్క మీ షోల్డర్ ఫలితం, మీ పనులన్నీ చేసుకోవచ్చు, స్పోర్ట్స్ ఆడొచ్చు. అదే నెగ్లెక్ట్ చేసుకొని వచ్చిన తర్వాత ఎందుకంటే అదే ఆపరేషన్ చేసినా అంత ఫలితాన్ని ఇవ్వదండి. సో, ఎప్పుడు ఆపరేషన్ చేయించుకుంటున్నారు? ఎంతవరకు నెగ్లెక్ట్ చేశారు? అన్న దాన్ని బట్టుకొని. అలా అని ప్రతి షోల్డర్ నొప్పికి ఆపరేషన్ కాదండి. ఇంపింజ్మెంట్ అంటే చిన్న చిన్న సమస్యలు ఫ్రోజెన్ షోల్డర్‌కి గానీ, దీనికి గానీ పార్షియల్ టేర్స్ గానీ చిన్న ఇంజెక్షన్ తోటి సమస్య కూడా తగ్గిపోతూ ఉంటుంది. కాక్ అలాంటివి చూపించుకోకుండా నెగ్లెక్ట్ చేసి ఇంకా నా వల్ల అవ్వట్లేదు అన్న స్టేజ్‌లో వచ్చిన వాళ్ళకి ఆ ఫలితం ఎలా వస్తుంది అన్నది చెప్పలేమండి. సో, ముందుగా సమస్య ఉన్నప్పుడు చూపించుకుంటే
కొన్ని ఎక్సర్సైజెస్, చిన్న ఇంజెక్షన్ తోటి సమస్యను పరిష్కరించే అవకాశం ఉంటుంది. దాన్ని ఎక్కువగా పెంచకుండా చూసుకోవడమే మంచిదండి.